అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుపొట్టుపరిచే అవకాశాలున్నాయి. మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితోటి సంబంధాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. మీరు చాలా బాధపడతారు, కోపంతో డిప్రెషన్లో పోతారు. కానీ మీ స్నేహితులు మరియు మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు చాలా సపోర్టునిచ్చి మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు తీస్తారు. మీకు ఈ రోజు చాలా మంచి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అధికారి వర్గంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. లావాదేవీలు మంచిగా చేస్తారు. మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబానికి సంబంధించి మంచి మీకు జీవిత భాగస్వామి యొక్క అంకిత భావం మిమ్మల్ని ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో చూస్తే డయాబెటీస్ ద్వారా బాధపడుతున్నటువంటి వ్యక్తులు, రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ దినచర్యను కూడా పూర్తిగా ఆదాయాలు వరితం కావాలని నేను అనుకోవద్దు. ఈ కారణంగా మీరు ఈ రోజు చూసినట్లయితే మార్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతానికి జీవితంలో స్థిరత్వానికి కారణం ఏ విషయాలను ఎటువంటి మార్పులు కూడా చేయవద్దు. స్థిర విషయాల గురించి ప్రజలతో చర్చించడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రతికూలంగా చేయవద్దు. కెరీర్ కారణంగా జీవితంలో మార్పుల ద్వారా కొత్త లక్ష్యాలను పొందడం సాధ్యమవుతుంది. ఇది అలాంటిది మరియు ఎవరు ఇష్టపడరు. స్పష్టం చేయండి. ఈ రోజు మీరు ఆరోగ్య విషయాల్లో అలసటగా ఉంటారు. అసౌకర్యం కలిగించే విషయాలుంటాయి. మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది. సమీపంలోని స్నేహితులు మరియు బంధువులు కూడా సరైన మద్దతు పొందుతారు. ఇంట్లో మంచి పనిని ప్లాన్ చేస్తారు. ఏ పరిస్థితులైనా నమ్మవద్దు, వారి మాటల్లోనికి రావద్దు. ప్రైవేటు పనులతో పాటు కుటుంబ ఏర్పాట్లపై కూడా శ్రద్ధ పెట్టండి. వ్యాపార స్థలంలో మీ ఉనికి అవసరము. మీరు ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. మీరు వారిని కలవడం వల్ల మీకు ముఖ్యమైన పని జరుగుతుంది. చాలా మానసిక శాంతి కలుగుతుంది. రోజువారీ పనులలో కూడా మీకు మంచిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు చాలా సమస్యల నుండి ఉపశమనం అయితే పొందవచ్చు. ప్రభుత్వ వ్యవహారాల్లో స్పృహలో ఉండవలసిన అవసరం ఉంది. ఎవరితోనైనా నమ్మకంగా ఉండవద్దు. మీరు ఈ రోజు మీతో ఎవరు కూడా నమ్మకంగా ఉండరు. మీరు జాగ్రత్త వహించాలండి. మీరు ఏదైనా ఆరోపణ ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో మహిళల ముందు చాలా సవాళ్ళు అయితే ఎదుర్కొనేవలసినటువంటి అవసరం ఉంది. దిగుమతి ఎగుమతి పనుల విజయం అయితే సాధించబడుతుంది. మీ ప్రణాళికలను ఎవరికైనా ముందు పంచుకోవద్దు. మీరు ఎవరికైనా సరే ఇల్లు మరియు కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుంది. కారణంగా మీ ఒత్తిడి లేకుండా పనులపై శ్రద్ధ చూపగలుగుతారు. ఆరోగ్య విషయంలో గ్యాస్ మరియు అజీర్ణం సంబంధిత కడుపు నొప్పి సంబంధించినటువంటి వ్యాధులు అయితే రావచ్చు. దినచర్యను మంచిగా చూసుకోండి మరియు పనుల్లో మీరు ఒక జాగ్రత్త వహించండి. సంయమాన్ని పాటించండి. కెరీర్ విషయంలో మార్పును కలిగి ఉండండి. కొత్త పనిని అంగీకరించండి. సంబంధంతో ఉన్నటువంటి ఆలోచనలతో బహిరంగంగా సంబంధాన్ని మెరుగుపరిచే ప్రయత్నాన్ని పెంచండి. ఆరోగ్య విషయంలో అజీర్ణం తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మహాగణపతి ఆలయ దర్శనం చేయండి. లడ్డూలను సమర్పించండి. గ్రహాల స్థానం అనుకూలంగా ఉంది. ఈ రోజు మీకు లక్కీ సంఖ్య చూసినట్లయితే 39. లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు. మరియు పరిహారం చూసినట్లయితే ఈ రోజు 5 గరుడముఖ కాయలు తీసుకొని ఆ కాయలను చక్కగా దారంలో కుచ్చి ఆ దారాన్ని మెడలో కట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి హాని దరిచేరదు. నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేసినట్లయితే ఆ ప్రయోగాలు కూడా తిరిగి వారికే చేరుతాయి. మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. తర్వాత మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.